హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే అమ్మమ్మ మా కోసం గోంగూర పచ్చడి చేస్తుంది. అమ్మమ్మ అసలు ఈ గోంగూర పచ్చడి చాలా బాగా చేస్తుంది. మేమందరం దీన్ని చాలా ఇష్టంగా తింటాం. అందుకని 2 వీక్స్కి లేదా 3 వీక్స్కి ఒకసారి చేస్తుంది. మంత్లోనే ఒక 2 టైమ్స్ అలా చేస్తుంది ఈ గోంగూర పచ్చడి. ఏ పచ్చడి చేసినా చేయకపోయినా ఇది మాత్రం మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అమ్మమ్మ పచ్చడికి ఇంత స్పెషాలిటీ ఎందుకు ఉంది, ఎంత టేస్టీగా ఎందుకు ఉంటుంది అంటే అమ్మమ్మ రోట్లో చేస్తుంది. మనం బయట ఎన్ని పచ్చళ్ళు కొన్నా కూడా అవి అంత టేస్ట్ రావు. ఎందుకంటే పల్లెటూరులో మన పేరెంట్స్ లేదా మన గ్రాండ్ పేరెంట్స్ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రోట్లో చేస్తారు. మిక్సీలో చేస్తే అంత టేస్ట్ రాదు అసలు. రోటి పచ్చడే ఎంతైనా చాలా బాగుంటుంది. నూనె వేసి మగ్గపెట్టి పచ్చడి నూరుతున్నా. రోటి పచ్చడి బాగుంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు ఎప్పుడెప్పుడు చేస్తావు గోంగూర పచ్చడి? వారానికి 2-3 సార్లు అన్నా చేస్తా. అందరు ఇష్టంగా తింటారా? మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ తింటారు. మా వారు తింటారు. ఎలా చేస్తారు? గోంగూర పచ్చిమిరకాయలు ఉడకబెడతాను నూనె వేసి, లేకపోతే ఎండుమిరకాయలు వేపి గోంగూర వేపి పచ్చడి నూరుతా. దాని తాలింపు పెట్టుకుంటే 10 రోజులు అయిన ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. ఈజీయేనా? ఈజీయే. అంటే పల్లెటూరులో ఇట్లా చేస్తారు కానీ బస్తీ వాళ్ళకి తెలియదు. చేస్తాము, రోడ్లు ఉండవు కదా, అది పెద్ద నూరుకు. మన వీడియోలు చూస్తే చేయొచ్చు, వాళ్ళు కూడా చూస్తే చేయొచ్చు, బాగుంటుంది, అందరూ తినొచ్చు. నువ్వు చెప్తావా ఎలా చేయాలో? బాయ్ చెప్పు. గోంగూర వేసే ఇప్పుడు నలిగినాక గోంగూర వేసి ఇప్పుడు చిన్నులపై అన్నీ వేసాలి. ఇక నువ్వు నలిగినాక ఉప్పు చూసుకుని తీసుకుంటామే. గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఇదే ఇవాల్టి వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మమ్మ తాతయ్య ముచ్చట్లు. థ్యాంక్ యూ.